మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరము నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ నవగ్రహాలు ఈ 12 రాశులకి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, ఎవరు ఎటువంటి దైవారాధనలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పాలేపు రాజేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాలు ఏ రకంగా, అంటే స్థానగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నారు ఈ నవగ్రహాలు? మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయము 2 ఆదాయము, 14 వ్యయము, రాజపూజ్యము 5, 7 అవమానము. వీటి యొక్క స్థితి కూడా చాలా ఆధారపడి ఉంటుంది. వారి వారి యొక్క రాశుల యొక్క తత్వం పైన, ఫలితం పైన ఈ విశ్వావసునామ సంవత్సరంలో అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ మేషరాశి వారికి వర్తిస్తుంది. వారికి ఏకాదశ స్థాన స్థిత శనైశ్వరుడు ఉండి ద్వాదశ స్థానానికి సంవత్సర ప్రారంభంలోనే 29 మార్చికే వస్తున్నారు. షష్ఠ గ్రహాలు అనేటువంటివి కూడా వ్యయస్థానంలో ఉన్నాయి. రెండిటికి చాలా మన యొక్క ఛానల్ ద్వారా వీరికి సూచన చేయాల్సిన అంశము. మీ యొక్క శత్రువులు ఎక్కడో లేడరా, మీ వెన్నంటే ఉన్నారు అనే విషయం ఈ రాశి వారికి మనం చెప్పవచ్చు. మేషం వాళ్ళకి, మేషరాశి ద్వితీయ స్థాన స్థిత బృహస్పతి, దాని ద్వారా విద్యార్థులకు చాలా మంచిది. ఉన్నత విద్యలో పొందడానికి అవకాశమే. విద్యార్థులకు పూర్వం కంటే చాలా మెన్ను అయినటువంటి స్థితి ఉంటుంది సంవత్సర ప్రారంభంలో. సంవత్సరాంతంలో సంవత్సరార్థం జరిగిన తర్వాత ఖచ్చితంగా చాలా జాగ్రత్త ఉండడం మంచిది. ఈ రాశివారు వీరు చేయాల్సినటువంటి వాటిలో, విద్యార్థులైతే ఉన్నత విద్యకు వెళ్ళేటువంటి విదేశస్తులు సలహా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వ్యయంలో షష్ఠగ్రహ కూటమి, రాహు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, నానా విధమైనటువంటి కుజునితో పాటు 6 గ్రహాలు అనేటువంటివి కూడా, మరి కుజుడు లేరు కానీ 6 గ్రహాలు, బుధుడు కూడా ఉన్నారు. సప్తమ స్థానాధిపతి, వ్యయాధిపతి, వీళ్ళందరూ కూడా వారికి వ్యయ స్థానంలోనే ఉన్నారు. వీరు విదేశంలో వెళ్ళి స్థిరం కావాలి అనుకున్న వారికి, అక్కడ ఉద్యోగ సద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఈ సంవత్సరం ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నవారు, సంవత్సర ప్రారంభంలో కొంత వారికి ప్రమోషన్స్ దక్కడానికి అవకాశం. చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, స్వస్థాన గతి కోసం చూస్తూ ఉన్నవారు, వారికి కుటుంబ సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం ఉంది. మళ్ళీ వారి యొక్క స్వస్థానంలో కుటుంబంతో వారు ఉద్యోగం చేస్తూ గడపడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్లో కేతువు కొంతవరకు ఆరోగ్య సమస్యలకు ముడిపడి ఉన్నటువంటి స్థితులు. షష్ఠం ఏదో ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంది అనేటువంటిది కనుక్కునేటువంటి స్థితి ఉండదు పాపం శరీరంలో. కానీ అనుకోనటువంటి శత్రువు వెంట ఉంటాడు, వెన్నంటి ఉంటాడు అని విషయం చెప్పాను కదా. అట్లాగే కేతువు కూడా మీ యొక్క శరీరంలో కూడా ఏదో ఒక చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది మిమ్మల్ని ఎప్పటికీ కూడా పీడించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం, కేతువు షష్ఠంలో ఉన్నప్పుడు ఏదైనా అస్వస్థత ఏర్పడితే, ఇప్పుడు మీరు కేర్లెస్ చేస్తే భవిష్యత్తులో అది దృఢంగా మారడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో కుజుడు కూడా తృతీయంలో ఉన్నారు. వీరికి ద్వితీయ స్థిత బృహస్పతి, తృతీయంలో కూడా కుజుడు ఉండడం కొన్ని విధమైనటువంటి శత్రు బాధలు అనేటువంటివి పోవడానికి అవకాశం, సంవత్సర చివరి భాగంలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొక అంశం కూడా అండి, రాహు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో ఉన్నాడో, శత్రుబాధ అనేటువంటిది
రాహు మిగతా స్థితుల్లో ఉంటే ఆయన బాధపట్టేటువంటి స్థితులు వేరు, ఏకాదశ రాహు యొక్క ఫలితం అనేటువంటిది వేరు. ఏకాదశ రాహు శత్రుబాధలను పోగొడతాడు. తృతీయ స్థిత కుజుడు కూడా ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా సంప్రదించి పెట్టండి. సంవత్సర ప్రారంభంలోనే పెట్టడానికి యోగం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంటే గురువు మళ్ళీ మారిన సంవత్సరార్థం తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడు ఏమిటి అనేటువంటి విషయము అప్పుడున్న గ్రహస్థితులను బట్టి అక్టోబర్ తర్వాత మారడానికి అవకాశం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులకు మాత్రం అవకాశం అనేటువంటిది లేదు. ఈ సంవత్సరంలో క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలం ఎక్కువగానే ఉండేటువంటి స్థితి ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు. వీరికి ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, చేసే వ్యాపారం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అత్యవసరము. ఎందుకంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు. కొన్ని రోజులు ఆయన శనితోటి కూడా కలిసి ఉండడము, మీరు నమ్ముకున్నటువంటి భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సినటువంటిది మంగళవారం రోజున ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయడము, సంకట నాశన గణేష స్తోత్రం చదవడము, సంకష్ఠి అనేటువంటిది ప్రతి నెలకు ఒక మారు వస్తుంది. రాత్రి వేళ వరకు కూడా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం, గరిక దొరుకుతుంది, ఆ గరిక గణపతి దగ్గర పెట్టుకొని నమస్కారం అనేటువంటిది చెయ్యండి. సకల విధమైనటువంటి శుభాలు పొందండి. గురుగారు, మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.